బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం నవమ స్కంధము. ఘట్టములు 47. ఋష్యశృంగుని వృత్తాంతము 48. ద్రుహ్యానుతుర్వసుల వంశము 49. యదువంశ చరిత్రము 50. కార్తవీర్యుని చరిత్ర 51. శశిబిందుని చరిత్ర 52. వసుదేవుని వంశము 53. శ్రీకృష్ణావతార కథా సూచన 54. పూర్ణి సంతతి లేని కతంబున చింతింపుచునుండనతని చెలికాడగు ధీమంతుడు దశరథుడతనికి సంతతిగానిచ్చే ఆత్మజను శాంతాఖ్యన్. నవమ స్కంధము. ఋష్యశృంగుని వృత్తాంతము. ఆ రోమపాదుడు పిల్లలు లేకపోవడంతో విచారిస్తుంటే అతని స్నేహితుడు దశరథుడు తన కుమార్తె శాంతను అతనికి పెంపకానికి ఇచ్చాడు. అంత రోమపాదుండు తన కూతురు శాంతయ్యని కైకొని మెలగుచుండ ఆ రాజు రాజ్యంబునం కొంతకాలంబు వర్షంబులేమికిం చింతించి విభాండకసుతుండైన ఋష్యశృంగుండు వచ్చిన వర్షంబు కురియునని పెద్దల వలన ఎరింగి అంతట రోమపాదుడు దశరథ పుత్రిక శాంతను దత్తత చేసుకుని వర్తిస్తుండగా రాజ్యంలో కొంతకాలం వర్షాలు కురవక బాధపడసాగాడు. విభాండక ముని కుమారుడు ఋష్యశృంగుడు వస్తే వర్షాలు కురుస్తాయి అని పెద్దవారి వద్ద విన్నాడు. ఆ రాజు ఋష్యశృంగుని ఘోరతపోనిరతు తెచ్చుకొరకై పనిచన్ వారసతుల నేర్పరుల ఉదారస్తన భారభీరుతర మధ్యగలన్. ఆ రాజు గొప్ప నియమాలతో తపస్సు చేసుకుంటున్న ఋష్యశృంగుని తీసుకురావడం కోసం అందమైన నెనజానలను పంపించాడు. వారును జని ఆ నెజానలు ఋష్యశృంగుడు ఉన్న ఆశ్రమానికి వెళ్లి కాంతలారమెకముగన్నది మొదలుగా ఆడువారి నెరుగడవిలోన గోచి బిగియగట్టకొనినయావడుగని మత్తికా నిరదిగి మరపవలయూ. ఆ వనితలు అక్కడ లేడి కడుపున పుట్టిన నాటి నుండి ఆడవారిని చూడని ఋష్యశృంగుని చూశారు. అతను కటిక బ్రహ్మచారి. గోచి మాత్రం కట్టుకొనువాడు. అతనిని కామక్రీడకు మరుగునట్లు చేయాలి అనుకుంటూ అని పలుకుచు వారిలో వారు ఈ బ్రహ్మచారిని సాంసారిక మార్గంలోకి ఎలా తేవాలి అని ఆలోచించసాగారు. ఆడుచు చెవులకు నింపుగా పాడుచు ఆలోక నిశిత బాణౌఘములన్ వీడుచు డగ్గర నోడుచు చేడియలా తపసి కడకు చేరిరి కలపన్. మనోహరమైన ఆటపాటలతో వాడి చూపులతో దగ్గరగా మెలుగుతూ జంకుతూ కాంతలు ఆ ఋషి దగ్గరకు చేరారు. అయ్యవసరంబున వారలం చూచి అలా ఆ యువతులు శృంగారచేష్టలతో దరిచేరుతున్న ఆ సమయంలో వారిని ఋష్యశృంగుడు చూసి మిళితాళి నీలధమ్మిల్ల భారంబులు చారుజటా విశేషంబులనియు భర్మాంచలోజ్వల ప్రభదుకూలంబులు తత చర్మ వస్త్రభేదంబులనియు బహురత్నకీలిత భాసురదామంబులధిక రుద్రాక్ష మలాదులనియు మలయజమృగనాభి మహితలేపంబులు
బహువిధ భూతి లేపంబులనియు మధురగానౌపు శృతియుక్త మంత్రజాతులనియు వీణెలు దండంబులనియు సతుల మూర్తులన్నడినెరుగని ముగుద తపసి వారి తాపసులని డాయవచ్చి మ్రొక్కే. స్త్రీల పొడ ఎరుగని ముగ్ధ ఋషి వారిని చూసి తుమ్మెదల వంటి నల్లని దట్టమైన కొప్పులని చూసి వాటిని మనోహరమైన జటలలో రకాలు అనుకున్నాడు. బంగారపు జరీతో ప్రకాశవంతమైన మెరుస్తున్న మేలిమి వలువలు మెత్తని ముగచర్మాలలో రకాలు అనుకున్నాడు. బహురత్న ఖచ్చితమైన మెరుగుదండలను గొప్ప రుద్రాక్షమాలలు వంటివి అనుకున్నాడు. చందనం కస్తూరి వంటి గొప్ప మైపుతలను రకరకాల విభూతి పూతలు అని, తీయని పాటలను శృతిబద్ధ వేదమంత్రాలని జతులని, వీణలను యోగదండాలు అని అనుకుని ఆశ్చర్యంగా చూశాడు. వారిని మునులు అనుకొని దగ్గరకు వచ్చి నమస్కరించాడు. ఇట్లు వచ్చి మ్రొక్కిన ఋష్యశృంగుంజూచి నగుచూ డగ్గరి. ఈ విధంగా వచ్చి నమస్కరించిన ఋష్యశృంగుని చూసి ఆ పడతులు నవ్వుతూ దగ్గర చేరి, సేమమేయని సతుల్ చేతుల గృచ్చి కర్కశ కుచంబులు మోవ కౌగిలించి చిరతపోనియతి దస్సితి గదాయని మోము కంఠంబునాభియు కలయపునికి క్రొత్త దీవనలివి కొనుమని వీనుల పొంతనాలుకల చపుళ్ళు చేసి మావనంబుల పండ్లు మంచివి తినుమని పెక్కు భక్ష్యంబులు ప్రీతి నొసగి నూతనాజినంబు నునుపిది మేలని గోచి విడిచి మృదు దుకూలమిచి మౌని మరగజేసి మా పర్ణశాలకు బోధమునుచు కొంచుబోయిరతని. కులాసాగా ఉన్నావా అని కాంతలు చేతిలో చేతులు వేసి నొక్కసాగారు. తమ కఠిన స్తనాలు ఒత్తుకొనేలా కౌగలించుకోసాగారు. చాలాసేపు తపస్సు చేసి అలసిపోయావే అని ముఖము, మెడ, బొడ్డు తాకుసాగారు. ఇవి కొత్తరకం ఆశీస్సులు తీసుకో అని చెవుల దగ్గర నాలుకలతో చప్పుడులు చేయసాగారు. మా వద్ద లభించే మంచి పళ్ళు ఆరగించు అని అనేక రకాల తినుబండారాలను ప్రేమగా పెట్టసాగారు. కొత్తరకం నున్నటి జింక చర్మం బాగుంటుంది అని గోచి బదులుగా మెత్తని మేలిమ వస్త్రాలు కట్టించసాగారు. అలా అతనిని వశీకరించుకుని మా పర్ణశాలకు వెళ్దాం రా అంటూ వెంట తీసుకెళ్లారు. ఇట్లు హరిణీసుతుండు కాంతాకటాక్షపాశబద్ధుండై వారల వెంటందని రోమపాదు కడకుంబోయిన అతండు తన ప్రియనందనయైన శాంతనిచ్చి పురమ్మున నుంచి కొనియే ఆ మునీశ్వరుండు వచ్చిన వర్ష ప్రతిబంధ దోషంబు చెడి వర్షంబు గురిసే. అంత ఇలా ఋష్యశృంగుడు ఆ వారవనితల వాలు చూపుల వలలకు చిక్కివారి వెంట రోమపాదుని వద్దకు వెళ్లాడు. అతను తన ఇష్ట పుత్రిక అయిన శాంతని ఇచ్చి వివాహం చేసి నగరంలో ఉంచుకున్నాడు. ఆ మునిశ్రేష్ఠుడు రాగా అనావృష్టి దోషాలు తొలగిపోయి వానలు కురిశాయి. పిమ్మట ఆ నృపాల చంద్రుడనపత్యుడయ్యుండ ఎరిగి మునికులేంద్రుడింద్రుగూర్చి ఇష్టి చేసి సుతులనిచ్చనాతని కృప పంక్తిరథుడు పిదప వడస సుతుల. ఆ రోమపాదరాజు చంద్రుడు అపుత్రకుడు అని తెలుసుకొని ఋష్యశృంగ మహాముని దేవేంద్రుని గురించి పుత్రకామేష్టియాగం చేసి పుత్రులు కలిగేలా చేశాడు. పిమ్మట అతని కరుణతోనే దశరథుడు కూడా పుత్రకామేష్టి చేసి పుత్రులను పొందాడు. ఆ రోమపాదునకు చతురంగుండును, చతురంగునకు పృథులాక్షుండును, పృథులాక్షునికి బృహత్రతుండును,
బృహత్కర్ముండు బృహద్భానుండు ననువారు ముగ్గురును పుట్టిరి. అందు బృహద్రథునకు బృహన్మనస్సును, బృహన్మనస్సునకు జయద్రథుండును, జయద్రథునకు విజయుండును, విజయునకు సంభూతిను భార్యయందు ధృతియు, ఆ ధృతికి ధృతవంతుండును, ధృతవ్రతుండును, ధృతవ్రతునకు సత్యకర్ముండును, సత్యకర్మునకు అతిరథుండును జన్మించిరి. ఆ రోమపాదునికి చతురంగుడు, చతురంగునికి పృథులాక్షుడు, పృథులాక్షునికి బృహద్రథుడు, బృహత్కర్ముడు, బృహద్భానుడు అని ముగ్గురు కలిగారు. వారిలో బృహద్రథునకు బృహన్మనస్సుడు, బృహన్మనస్సునకు జయద్రథుడు, జయద్రథునకు విజయుడు, ఈ విజయునకు భార్య సంభూతి ఎడల ధృతి, ఆ ధృతికి ధృతవ్రతుడు, ధృతవ్రతునకు సత్యకర్ముడు, సత్యకర్మునకు అతిరథుడు పుట్టారు. కుంతి పిన్ననాడు గోరి సూర్యుని బొంద బిడ్డడుదితుడైన పెట్టెబెట్టి, గంగనీట విడువగని అతిరథుడంత కర్ణుడనుచు కొడుకు గారవించే. కుంతి అభం శుభం తెలియని చిన్నతనంలో కోరి సూర్యుని పొందగా పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని పెట్టెలో ఉంచి గంగానదిలో విడిచిపెట్టింది. ఆ ప్రవాహంలో కొట్టుకు వస్తున్న పెట్టెలోని పిల్లవాడిని అతిరథుడు కనుగొన్నాడు. అతిరథుడు అప్పుడు ఆ బాలుని ఆదరించి కర్ణుడు అంటూ పుత్రునిగా పెంచుకున్నాడు. ఇట్లతిరథునకు కానీనుండైన కన్నుండు కొడుకయ్యే. కన్నునకు వృషసేనుండు పుట్టే. అయ్యయాతి కొడుకైన దృహ్యునకు బభ్రుసేతువు, బభ్రుసేతువునకు నారబ్ధుండు, నారబ్ధునకు గాంధారుండు, ఆ గాంధారునకు ఘర్ముండు, ఘర్మునకు ఘృతుండు, ఘృతునకు దుర్మదుండు, దుర్మదునకు ప్రచేతస్సు జనించిరి. ప్రచేతస్సునకు నూర్గురు పుట్టి మ్లేచ్ఛాధిపతులై ఉదీచి దిశనాశ్రయించిరి. తుర్వసునకు వన్ని, వన్నికి భర్గుండు, భర్గునకు భానుమంతుండు, భానుమంతునకు త్రిసానువు, త్రిసానువునకు కరంధముండు, కరంధమునకు ఉదారచిత్తుండైన మరుత్తుండును పుట్టిరి. అతనికి ఏ ఆదిశాపంబున సంతతి లేదయ్యే వినుము. నవమ స్కంధము ద్రుహ్యానుతుర్వసుల వంశము. కన్యకు పుట్టినవాడైన కర్ణుడు ఈ విధంగా అతిరథుని కుమారుడు అయ్యాడు. కర్ణునకు వృషసేనుడు జన్మించాడు. ఆ యయాతి పుత్రుడు ద్రుహ్యునకు బభ్రుసేతువు, బభ్రుసేతువునకు ఆరబ్ధుడు, ఆరబ్ధునకు గాంధారుడు, గాంధారునకు ఘర్ముడు, ఘర్మునకు ఘృతుడు, ఘృతునకు దుర్మదుడు, దుర్మదునకు ప్రచేతసుడు, ప్రచేతసునకు 100 మంది పుత్రులు పుట్టి మ్లేచ్ఛదేశాలకు రాజులై ఉత్తరదిక్కు ప్రాంతాలను పాలించారు. తుర్వసునకు వహ్ని, వహ్నికి భార్గుడు, భార్గునకు భానుమంతుడు, భానుమంతునకు త్రిసానువు, త్రిసానువునకు కరంధముడు, కరంధమునకు మరుత్తుడు. అతనికి యయాతి శాపం వలన సంతానం కలుగలేదు. వినుము. అనగ యయాతి పెద్ద కొడుకైన యదుక్షితిపాలు వంశమున్ వినిన పఠించిన నరుడు వెండియు పుట్టడు ముక్తి పొందు. అయ్యనుపవమూర్తి విష్ణుడు నరాకృతి పొంది జనించగావునన్. వినుము నరేంద్ర నీకు నిధి వీనుల పండువుగాగ చెప్పెదన్. నవమ స్కంధము యదువంశ చరిత్రము. పుణ్యు పరీక్షిత్తు. యయాతి పెద్ద కొడుకు యదుమహారాజు. ఆ యదువంశంలో విష్ణుమూర్తి మానవునిగా అవతరించాడు. కనుక ఆ యదువు గురించి వినినవాడు, చదివినవాడు పునర్జన్మ అన్నది లేక మోక్షాన్ని పొందుతాడు. నా మాట శ్రద్ధగా వినుము రాజా. ఆ యదు వంశం గురించి వినులకు విందు అయ్యేలా వర్ణించి చెప్తాను. యదువునకు సహస్రజిత్తు, క్రోష్టువు, నలుండు, రిపుండు అనువారు నలుగురు సంభవించి. అందు పెద్ద కొడుకైన సహస్రజిత్తునకు శతజిత్తు కలిగి. ఆ శతజిత్తునకు మహాహయ, వేణుహయ, హేహయులను వారు 3 పుట్టిరి. అందు హేహయునకు ధర్ముండు, ధర్మునకు నేత్రుండు, నేత్రునకు కుంతి, కుంతికి మహిష్మదుండు, మహిష్మంతునకు భద్రసేనుండు, భద్రసేనునకు దుర్మదుండు, దుర్మదునికి ధనికుండు,
ధనికునికి కృతవీర్యుండు, కృతాగ్ని, కృతకర్మ, కృతౌజుడు నలుగురు సంభవించిరి. అందు కృతవీర్యునికి అర్జునుడు జనించే. అదండు మహాబుద్ధి బలంబున యదువునకు సహస్రజిత్తు, క్రోష్టువు, నలుడు, రిపుడు అని నలుగురు కుమారులు పుట్టారు. వారిలో పెద్ద కొడుకు సహస్రజిత్తుకు శతజిత్తు పుట్టాడు. శతజిత్తుకు మహాహయుడు, వేణుహయుడు, హేహయుడు అని ముగ్గురు కొడుకులు పుట్టారు. ఈ వారిలో హేహయునకు ధర్ముడు, ధర్మునకు నేత్రుడు, నేత్రునకు కుంతి, ఈ కుంతికి మహిష్మంతుడు, ఈ మహిష్మంతునికి భద్రసేనుడు, ఈ భద్రసేనునకు దుర్మదుడు, దుర్మదునికి ధనికుడు, ఈ ధనికునికి కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజుడు అని నలుగురు పుట్టారు. వారిలో కృతవీర్యునికి అర్జునుడు పుట్టాడు. అతను గొప్ప జ్ఞానశక్తితో హరికళా సంజాతుడైన దత్తాత్రేయు సేవించి సద్యోగ సిద్ధి పొంది బహుయజ్ఞదాన తపంబులు గావించి సకల దిక్కులు గెల్చి జయముతోడ సతతంబు హరినామ సంకీర్తనము చేసి ధనములనుందియుదార వృత్తి 85,000 భూచక్రంబు ఘనకీర్తి తన పేరుగాగనేలే. ముదిమిలేక తరుణమూర్తి అయ్యురు కీర్తినమరే కార్తవీర్యుడనగ విభుడు నిజము వాని భంగి నేల ఏలిన ఎట్టి రాజు నెరుగమెందు రాజముఖ్య. నవమ స్కంధము కార్తవీర్యుని చరిత్ర. ఓ మహారాజా, ఆ అర్జునుడు విష్ణుమూర్తి అవతారుడైన దత్తాత్రేయుని కొలిచి గొప్ప యోగసిద్ధిని, అనిమాది సిద్ధులను పొందాడు. అనేక యాగాలు, దానాలు చేశాడు. గొప్ప తపస్సు చేశాడు. సకల దిక్కులను జయించి ఎప్పుడూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఉండేవాడు. గొప్ప సంపదలను పొందాడు. అతను భూమండలాన్ని 85,000 ఏళ్లు గొప్పగా పరిపాలించాడు. ముసలితనం లేకుండా యౌవనవంతునిగా గొప్ప కీర్తితో కార్తవీర్యుడు అని పిలవబడుతూ జీవించాడు. నిజం చెప్పాలంటే అతనిలా పరిపాలించిన వాడిని ఎక్కడా వినలేము, కనలేము. ఆ అర్జునునకు గల పుత్ర సహస్రమునం పరశురాముని బారికి దప్పి జయధ్వజుండు, సూరసేనుండు, వృషణుండు, మధువు, ఊర్జితుండను వారు ఎవరుం బ్రతికిరి. జయధ్వజునకు తాళజంఘుండు, తాళజంఘునకు నౌర్వముని తేజంబున 100 కొడుకులు కలిగిరి. అందు ప్రథముండు వీరిహోత్రుండు. మధువునకు వృక్నుండు, వృక్నునకు పుత్రశతంబు పుట్టే. అందు ప్రథముండు వృష్ణి. మరియు మధు వృష్ణి యదువుల వంశంబుల వారు మాధవులు, వృష్ణులు, యాదవులు అనంబరిగిరి. యదుపుత్రుండైన క్రోష్టువునకు నృజనవంతునకు శ్వాహితుండు, శ్వాహితునకు భేరుశేకుండు, భేరుశేకునకు చిత్రరథుండు, చిత్రరథునకు శశిబిందుండు పుట్టిరి. ఆ కార్తవీర్యార్జునకు 1000 మంది కుమారులు. ఆ 1000 మందిలో పరశురాముని దెబ్బ తప్పించుకుని జయధ్వజుడు, సూరసేనుడు, వృషణుడు, మధువు, ఊర్జితుడు అనేడి 5 మాత్రమే బతికబట్టకట్టారు. జయధ్వజునకు తాళజంఘుడు, తాళజంఘునకు ఔర్వముని తేజస్సు వలన 100 మంది పుత్రులు పుట్టారు. వారిలో మొదటివాడు వీతిహోత్రుడు, మధువునకు వృక్నుడు, వృక్నునకు 100 మంది కొడుకులు పుట్టారు. వారిలో మొదటివాడు వృష్ణి. ఇంకా విను. మధువు వంశంవారు మాధవులు, వృష్ణి వంశంవారు వృష్ణులు, యదువు వంశంవారు యాదవులు అనగా ప్రసిద్ధులు అయ్యారు. యదువు కొడుకు క్రోష్టువు, అతనికి వృజనవంతుడు, వృజనవంతునకు స్వాహితుడు, స్వాహితునకు భేర్సేకుడు, భేర్సేకునకు చిత్రరథుడు, చిత్రరథునకు శశిబిందుడు పుట్టాడు. కృశమధ్యల్పదివేవురంగనలతో క్రీడం ప్రమోదింప సత్కుశలుండై 10,000 లక్షలు సుపుత్రుల్ భక్తిసేయం చతుర్దశరత్తుండును యోగినా బరగి సప్తద్వీపరాజేంద్రుడై శశుబిందుండురు నీతిమంతుడమరెన్
సత్కాంతి పూర్ణేందుడై. నవమ స్కంధము శశిబిందుని చరిత్ర. శశిబిందుడు గొప్ప నీతిమంతుడు. అతను 10,000 మంది అందమైన భార్యలతో ఆనందిస్తూ 100 కోట్ల మంది కొడుకులు సేవ చేస్తుండగా జీవించాడు. ఇంకా చతుర్దశరత్నాలు అనే సకల వేద విద్యలు కల యోగిగా ప్రసిద్ధుడు అయ్యాడు. అలా జీవిస్తూ శశిబిందుడు సప్తద్వీపాలకు రాజేంద్రుడై వెలుగొందాడు. అతని కొడుకుల మొత్తంబులకు ముఖరులైన 6 పృథుశ్రవుండను వానికి ధర్ముండు. ధర్మునకు రుషనుండు పుట్టి 100 అశ్వమేధంబులు చేసే. అయుషనునకు రుచకుండు పుట్టి. ఆ రుచకునకు పురుజిత్తు, రుక్ముండు, రుక్మేశువు, పృథువు, జ్యామఖుండు అను వారేవురు పుట్టి. అందు జ్యామఖుండు అతని కొడుకులు అందరిలో ముఖ్యులు 6. వారిలోని పృథుశ్రవుడికి ధర్ముడు జన్మించాడు. ధర్మునకు ఉసనుడు జన్మించి 100 అశ్వమేధయాగాలు చేశాడు. ఆ ఉసనునకు రుచుకుడు, ఆ రుచుకునకు పురుజిత్తు, రుక్ముడు, రుక్మేశువు, పృథువు, జాముఖుడు అని 5 పుత్రులు జన్మించారు. ఆ జాముఖుడు తొట్రుకొల్పెడు శైబ్యతోడి ప్రేమంబున అనపత్యుడయ్యును అన్య భార్యగై కొనకొక కొంత కాలంబునకు పోయి పగవారి ఇంటను బలిమి బట్టి ఒక కన్య తేరిపైను నిజి తోర్తేరంగ జననాథు కన్యను శైబ్యజూచి కోపించి మానవ కుహక ఈ పొడుచును తెచ్చియు నేనుండదేరి మీద పెట్టినాడవనుచూ బిరుసులు వలుకంగ అతడు పలికెనంత నదివతోడ నాకు కోడలింత నముమీ లలితాంగి సవతిగాదు వినుము సత్యమనుచూ. ఆ రుచిక పుత్రుడు జాముఖుడు శైబ్యయందలి గాఢమైన ప్రేమ వలన పిల్లలు లేకపోయినా మరింకొక భార్యను చేపట్టలేదు. కొంతకాలం పిమ్మట ఒకనాడు శత్రువుల ఇంటి నుండి బలవంతంగా ఒక కన్యను తీసుకుని రథం మీద వస్తున్నాడు. అలా వస్తున్న రాజును యువతిని శైబ్యవనిత చూసింది. రాజు మీద కోపగించి, అమ్మోసగాడా, ఈ యువతిని తీసుకుని వచ్చి నేను బతికుండగానే రథం మాద పెట్టుకుని ఊరేగుతున్నావా అంటూ దూషిస్తూ కఠినంగా మాట్లాడింది. అప్పుడు రుచుకుడు, ఈ అమ్మాయి నాకు కోడలు అవుతుంది, నీకేమీ సవతి కాబోదు, ఇది నిజం అంటూ శైబ్యకు నచ్చచెప్పాడు. అయ్యవసరంబున శైబ్య కొడుకుంగాంచునని ఎరింగి విశ్వదేవతలను పితృదేవతలను సంతసించిరి. వారాల ప్రసాదంబున ఆ సమయంలో శైబ్య విశ్వేదేవతలు పితృదేవతలు అనుగ్రహం వలన కొడుకును కనబోతోంది అని తెలిసి వారు సంతోషించారు. తన సవతి మొరగి పెనిమిటి తను బొందిన శైబ్యమరి విదర్భునిగనియన్ తనయుగని జామకుండును తన తెచ్చిన కన్య తెచ్చి తనయునకిచెన్. తన సవతిని తప్పించి భర్త ఆమెని కవియగా శైబ్యకు విదర్భుడు పుట్టాడు. పుత్రుని చూసి జాముఖుడు తను తెచ్చిన యువతిని తీసుకుని వచ్చి పుత్రునికిచ్చి వివాహం చేశాడు. ఆ కన్యకయందు విదర్భునకు కుశుండును, కృధుండును, రోమపాదుండును పుట్టిరి. రోమపాదునకు బభ్రువు, బభ్రునకు విభువు, విభువునకు కృతి, కృతికి ఉసికుండు, ఉసికునకు చేది, చేదికి చైద్యాదులు పుట్టిరి. కృతునకు కుంతి, కుంతికి దృష్టి, దృష్టికి నిర్వృతి, నిర్వృతికి దశార్హుండు, దశార్హునకు వ్యోముండు, వ్యోమునకు జీమూతుండు, జీమూతునకు వికృతి, వికృతికి భీమరథుండు, భీమరథునకు నవరథుండు, నవరథునకు దశరథుండు, దశరథునకు శకుని, శకునికి కుంతి, కుంతికి దేవరాతుండు, దేవరాతునకు దేవక్షత్రుండు, దేవక్షత్రునకు మధువు, మధువునకు గురువశుండు, కురువశునకు అనువు, అనువునకు పురుహోత్రుండు, అతనికి నంశువు, అతనికి సాత్వతుండు, సాత్వతునకు భజమానుండును, భజియు దివ్యుండును, వృష్టియు దేవాపృథుండును, నందకుండును, మహాభోజుండును అను 7 పుట్టిరి. అందు భజమానునకు ప్రథమ భార్యయందు నిమ్రోచి కంకణ వృష్ణులు 3,
రెండవ భార్య యందు శతజిత్తు, సహస్రజిత్తు, అయుతజిత్తు అను ముగ్గురును పుట్టిరి. అందు దేవాపృథునికి బభ్రువు పుట్టి. వీరలిరువర ప్రభావంబుల పెద్దలు శ్లోకరూపంబున పఠించుదురు. అట్టి శ్లోకార్థం పెట్టిదనిన ఆ యువతి యందు విదర్భునకు కుసుడు, కృతుడు, రోమపాదుడు జన్మించారు. ఆ రోమపాదునకు బభ్రువు, బభ్రువునకు విభువు, విభువునకు కృతి, కృతికి ఉసికుడా, ఉసికునకు చేది, చేదికి చైద్యుడు మున్నగువారు జన్మించారు. కృతునకు కుంతి, ఈ కుంతికి దృష్టి, దృష్టికి నిర్వృతి, నిర్వృతికి దశార్హుడు, ఈ దశార్హునకు వ్యోముడు, వ్యోమునకు జీమూతుడు, జీమూతునకు వికృతి, వికృతికి భీమరథుడు, భీమరథునకు నవరథుడు, నవరథునకు దశరథుడు, దశరథునకు శకుని, శకునికి కుంతి, కుంతికి దేవరాతుడు, ఈ దేవరాతునకు దేవక్షత్రుడు, దేవక్షత్రునకు మధువు, మధువునకు కురువసుడు, కురువసునకు అణువు, అణువునకు పురుహోత్రుడు, అతనికి అంశువు, అతనికి సాత్వతుడు, సాత్వతునకు భజమానుడు, భజి, దివ్యుడు, వృష్ణి, దేవాపృథుడు, అంధకుడు, మహాభోజుడు అని 7 కుమారులు జన్మించారు. వారిలో భజమానునకు మొదటి భార్య తోటి నిమ్రోచి, కంకణుడు, వృష్ణుడు అని 3, రెండవ భార్య తోటి శతజిత్తు, సహస్రజిత్తు, ఐతజిత్తు అని 3 జన్మించారు. వారిలో దేవాపృథునికి బభ్రువు జన్మించాడు. వీరు ఇద్దరి ప్రభావాలను శ్లోకాలతో కీర్తిస్తారు. అటువంటి శ్లోకాలకు అర్థం ఎలాంటిది అంటే, వినుము దూరంబునందేమి వినుచునుందు మదియు చూతుము దగ్గర నరుగుదేర నరులలో బభ్రు కంటెనున్నతుడు లేడు యోజ దేవాపృథునకెనయొరుడు గలడే. దూరము నుండి ఏదైతే వింటామో అదే దగ్గర నుండి చూస్తాము. మానవులలో బభ్రువు కంటే గొప్పవాడు లేడు. తేజస్సులో దేవాపృథునకు సాటి మరింకొకడు లేడు. 14,000 నరువది ఏ ఊరు నరులు ముక్తి పడసిరి బభ్రుండుదితుడు దేవాపృథుడును బదపడి యోగంబు తెలియబలికిన కథనన్. బభ్రువు దేవాపృథుడు పూని యోగం ఉపదేశించిన కారణం చేత 14,065 మంది మానవులు మోక్షాన్ని పొందారు. మహాభోజుండతి ధార్మికుండు. వాని వంశంబు వారు భోజులని పలుకంబడిరి. వృష్టికి సుమిత్రుండును యుధాజిత్తును జన్మించిరి. అందు యుధాజిత్తునకు శనియు అనమిత్రుండును జనించిరి. అనమిత్రునికి నిమ్నుండు, నిమ్నునికి శత్రాజితుండు, ప్రసేనుండు అన 2 పుట్టిరి. మరియు అనమిత్రునికి శని అనువాడు వేరొకుండు గలడు. అతని పుత్రుండు సత్యకుండు. అతనికి యూధానుండనంబరగిన సాత్యకియు, ఆ సాత్యకి జయుండును, జయునకు గుణియు, ఆ గుణికి యుగంధరుండును పుట్టిరి. మరియు అనమిత్రునకు పృష్ణి అను వేరొక కొడుకుం గలడు. వానికి స్వెఫల్క చిత్రకులు కలిగిరి. అందు స్వెఫల్కునకు గాంధిని అందు అక్రూరుండును, అసంగుండును, సారమేయుండును, మృదుకుండును, మృదుపచ్చి ఉండును, వర్మదృక్కును, ధృష్టవర్ముండును, క్షత్రోపేక్షుండును, అరివర్ధనుండును, శత్రుఘ్నుండును, గంధమాదనుండును, ప్రతిబాహువు అనువారు 12 కొడుకులను సుచారు అను కన్యకయుం జనించిరి. వారియందు అక్రూరునికి దేవలుండును, అనుపదేవుండును పుట్టిరి. మరియు చిత్రునకు పృథుండును, విడూరథుండును మొదలుగా గలవారు పెక్కండ్రు వృష్ణి వంశ జాతులైరి. భజమానుండు, కుకురుడు, శుచి, కంబళ బర్హిషుండు అన 4 అంధకునికి పుట్టిరి. కుకురునకు వృష్ణి, వృష్ణికి విలోమతనయుండు, విలోమతనయునికి కపోతలోముండు, కపోతలోమునికి తుంబురుసకుండైన యనువు, అనువునకు దుందుభి, దుందుభికి దవిద్యోతుండు, దవిద్యోతునకు పునర్వసువు, అతనికి ఆహుకుండను కుమారుండును, ఆహుకియను కన్యకయుం గలిగిరి. ఆ ఆహుకునికి దేవకుండు, ఉగ్రసేనుండు అన 2 జన్మించిరి. అందు దేవకునికి దేవలుండు, అనుపదేవుండు, సుదేవుండు, దేవవర్ధనుండన 4 గలిగిరి. వారలకు ధృతదేవయు, శాంతిదేవయు, ఉపదేవయు, శ్రీదేవయు, దేవరక్షితయు, సహదేవయు, దేవకియు అన తోబుట్టువులు 7 గలిగిరి. మహాభోజుడు గొప్పవాడు, ధర్మం తెలిసినవాడు.
అతని వంశానికి చెందిన వారిని భోజులు అని పిలుస్తారు. వృష్టికి సుమిత్రుడు, యుధాజిత్తు పుట్టారు. వారిలో యుధాజిత్తునకు సిని, అనమిత్రుడు పుట్టారు. అనమిత్రునికి నిన్నుడు, నిన్నునికి సత్రాజిత్తు, ప్రసేనుడు అని ఇద్దరు జన్మించారు. ఇంకను అనమిత్రునికి సిని అను పేరుతో ఇంకొకడు ఉన్నాడు. అతనికి కొడుకు సత్యకుడు, అతనికి యూధానుడు అని ప్రసిద్ధుడైన సాత్యకి, ఆ సాత్యకికి జయుడు, జయునకు కుని, ఆ కునికి యుగంధరుడు జన్మించారు. ఇంకను అనమిత్రునకు పృశ్ని అని ఇంకొక పుత్రుడు ఉన్నాడు. అతనికి స్వఫల్క, చిత్రకుడు పుట్టారు. వారిలో స్వఫల్కునకు గాంధిని అందు అక్రూరుడు, అనసంగుడు, సారమేయుడు, ముదుకుడు, ముదుపచ్చివుడు, వర్మదృక్కు, ధృష్టవర్ముడు, క్షత్రపేక్షుడు, అరిమర్దనుడు, శత్రుఘ్నుడు, గంధమాదనుడు, ప్రతిబాహువు అని 12 మంది కొడుకులు, సుచారువు అనే ఆడపిల్ల పుట్టారు. ఈ వారిలో అక్రూరునికి దేవులుడు, ఉపదేవుడు జన్మించారు. ఇంకా చిత్రినకు పృథుడు, విడురథుడు మొదలైన అనేక మంది వృష్ణివంశంలో పుట్టారు. అంధకునకు భజమానుడు, కుకురుడు, శుచి, కంబళబర్హిషుడు అని 4 పుత్రులు జన్మించారు. కకురునికి వృష్ణి, వృష్ణికి విలోమతనయుడు, విలోమతనయునికి కపోతరోముడు, కపోతరోమునికి తుంబురుని స్నేహితుడైన అనువు, అనువునకు దుందుభి, దుందుభికి దవిద్యోతుడు, ఈ దవిద్యోతునకు పునర్వసువు, అతనికి ఆహుకుడు అని కుమారుడు, ఆహుకి అని కుమార్తె పుట్టారు. ఆ ఆహుకునికి దేవకుడు, ఉగ్రసేనుడు అనడి 2 పుట్టారు. వారిలో దేవకునికి దేవులుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవవర్ధనుడు అనడి 4 పుత్రులు, ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అనడి 7 పుత్రికలు పుట్టారు. శ్రద్ధగా విను. అసదృశ లలితాకారల కిసలయ కరతలల దేవకీ ముఖ్యలనా బిసరుహనయనలనందర వసుదేవుడు పెండియాడే వసుధాధీశ. ఓ పరీక్షిన్ మహారాజా, సాటిలేని అందగత్తెలైన ఆ దేవకీ మున్నగు 7 సోదరిమణులను వసుదేవుడు వివాహం చేసుకున్నాడు. ఉగ్రసేనునకు కంసుండును, న్యగ్రోధుండును, సునామకుండును, కహ్వుండును, శంకుండును, శుభువును, రాష్ట్రపాలుండును, విసృష్టుండును, తుష్టిమంతుడునను కొడుకులును, కంసయు, కంసవతియు, సురాభువు, రాష్ట్రపాలికయు అను కూతులు పుట్టిరి. వారు వసుదేవానుజ భార్యలైరి. భజమానునికి విడూరథుండును, విడూరథునికి సినియు, అతనికి భోజుండు, భోజునికి హృదికుండు, హృదికునకు దేవమీఢుండు, శతధనువు, కృతవర్మయు అను కొడుకులు కలిగిరి. ఆ దేవమీఢుండు శూరుండు ననంబడు. శూరునికి మారిషయును భార్య ఎందు వసుదేవుండును, దేవభాగుండును, దేవశ్రవుండును, ఆనకుండును, సృంజయుండును, శ్యామకుండును, కంకుండును, అనీకుండును, వత్సకుండును, ఉరుకుండు అను వారు 10 కొడుకులును, పృథయు, శృతదేవయు, శృతకీర్తియు, శృతశ్రవసయు, రాజాధిదేవియు అను కూతులేవురును పుట్టిరి. అందు ఉగ్రసేనునకు కంసుడు, న్యగ్రోధుడు, సునామకుడు, కహుడు, శంకుడు, శుభువు, రాష్ట్రపాలుడు, విసృష్టుడు, తుష్టిమంతుడు అనడి 9 మంది పుత్రులు, కంస, కంసవతి, సురాభువు, రాష్ట్రపాలి అనడి 4 కుమార్తెలు జన్మించారు. వారు వసుదేవుని అన్నకు భార్యలు అయ్యారు. భజమానునికి విడురథుడు, విడురథునికి సిని, అతనికి భోజుడు, భోజునికి హృదికుడు పుట్టారు. వారిలో హృదికునికి దేవమీఢుడు, శతధనువు, కృతవర్మ అనడి పుత్రులు పుట్టారు. ఆ దేవమీఢునికి సూర్యుడు అని ఇంకో పేరు ఉంది. సూర్యునికి భార్యలు మారిష అందు వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవుడు, నానకుడు, సృంజయుడు, శ్యామకుడు, కంకుడు, అనికుడు, వత్సకుడు, వృకుడు అనడి 10 మంది పుత్రులు, పృథ, శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవస, రాజాధిదేవి అనడి కుమార్తెలు 5 జన్మించారు. వారిలో ధీనయశాలి అయిన వసుదేవుడు పుట్టిన వెంట మింటిపైన అనకదుందుభుల్ మొరసెనచ్యుతుడీతనికింతనూజుడై మానుగ పుట్టునంచు గరిమంబున దేవతలుబ్బ రాజపంచానన
తన్నిమిత్తమున నానకదుందుభి అయ్యే వాడిలన్. నవమ స్కంధము వసుదేవుని వంశము. పరీక్షిత్తు. మహానుభావుడు వసుదేవుడు పుట్టినప్పుడు విష్ణుమూర్తి ఇతనికే జన్మిస్తాడు అంటూ ఉత్సాహంతో దేవతలు పొంగిపోయి ఆకాశంలో దేవదుందుభులు మోగించారు. ఆ కారణంచేత నానకదుందుభి అని అతను లోకంలో ప్రసిద్ధి పొందాడు. తన చెలికాడకు కుంతికి తనయులు లేకున్న చూచి తనయ పృథన్ తనయగ నిమ్మన శూరుడు తనయందుల మైత్రినిచ్చే ధరణీనాథ. తన స్నేహితుడైన కుంతిభోజునికి పిల్లలు లేకపోవుట చూసి సూర్యుడు తన పుత్రిక పృథను దత్తత కూతురుగా పెంచుకొమ్ము అని అతని ఎడలి స్నేహభావం కొలది ఇచ్చాడు. అయ్యింతి కుంతిభోజునింతం పెరుగుచుండ ఒకనాడు దుర్వాసుండరుగు తెంచిన అమ్మహాత్మునకు కొన్ని దినంబులు పరిచర్యలు చేసి వేల్పులంచేరంజీరు విద్య వడసి ఆ విద్యలావెరుంగనొక్కనాడే కాంతంబున వెలుంగురేని ఆకర్షించిన ఆ దేవుండు వచ్చినం చూచి వెరగుపడి ఇట్లనియే. ఆ యువతి కుంతిభోజుని ఇంటిలో పెరుగుతుండగా ఒకనాడు దుర్వాస మహర్షి వచ్చాడు. ఆ మహానుభావునికి కొంతకాలం సేవలు చేసి పిల్లల కోసం దేవతలను పిలిచెడి విద్యను పొందింది. ఆ విద్య యొక్క శక్తిని తెలుసుకొనుటకు ఒక దినమున ఒంటరిగా సూర్యుని పిలువగా ఆ దేవుడు రాగా కనుగొని అబ్బురపడి ఈ విధంగా అన్నది. మంత్ర పరీక్షార్థంబభిమంత్రించిదిగాని దేవ మదన క్రీడా తంత్రంబు గోరి చీరన్ మంత్రించిన తప్పు సైచి మరలు దినేశ. సూర్యదేవ, భగవంతుడా, మంత్రం పరీక్షించడం కోసం మాత్రమే పిలిచాను. అంతే తప్ప రతిని కోరుకొని పిలువలేదు. మంత్రం ప్రయోగించిన తప్పును కాచి తిరిగి వెళ్ళిపొమ్ము అని నా యువతకు పద్మినీ వల్లభుండిట్లని అనగా ఆ కుంతికన్యకతో సూర్యభగవానుడు ఇలా అన్నాడు. తెరవా నీ పలుకట్లయౌ వినుములే దేవోత్తమాహ్వానముల్ మురగంబోలునే వేల్పులంబడయుటల్ మోఘంబులే నీకు నీతరి గర్భంబగు పుత్రుడుంగలుగు నీ తారుణ్యముం పూజ్యమౌ వెరవంకార్యములేదు సిగ్గుదగునే వ్రీడా వినమ్రాననా. ఓ యువతి, లజ్జావతి, నీ మాటలు అలా ఉండని. దేవతలను ఆహ్వానించడం అంటే అల్పమైన విషయమా? కప్పిపుచ్చవచ్చునా? దేవతలను పొందుట వ్యర్థాలు కావు, అమోఘములు. నీవు ఇప్పుడు గర్భం ధరిస్తావు, కొడుకు పుడతాడు. కాని నీ కన్యత్వం దూషితము కాదు. బెదురుటకు పనిలేదు, సిగ్గుపడుట తగదు, సిగ్గుతో తల వంచుకోవద్దు అని తగనీయ కొల్పి లలితాంగికి గర్భము చేసి మింటికింజనియే దినేశ్వరుండపుడు చక్కని రెండవ సూర్యుడోయనందనరెడు పుత్రుగాంచి కృపదప్పి జగజ్జనవాదభితయై తనయుని నీటబో విడిచి తానరిగం పృథ తండ్రి ఇంటికిన్ అని చక్కగా ఒప్పించి ఆ అబల కుంతికి గర్భం చేసి సూర్యభగవానుడు ఆకాశానికి వెళ్లిపోయాడు. అప్పుడు రెండవ సూర్యుడేమో అన్నట్లుగా ప్రకాశిస్తున్న అందమైన కుమారుని ఆమె కన్నది. దయమాలి లోకనిందకు భయపడి ఆ పుత్రుని నీటిలో వదలి పృథ తన తండ్రి ఇంటికి వెళ్లిపోయింది. అయ్యువిదను నీ ప్రపితామహుండైన పాండురాజు వివాహంబయ్యే అయ్యంగనకు పాండురాజు వలన ధర్మజ భీమార్జునులు పుట్టిరి. అమ్మగువ చెల్లెలకు శృతదేవను కారూషకుండైన వృద్ధశర్మ పెండ్లియాడే
అయ్యిద్దరకును ముని శాపంబున దంతభక్తుండను దానముండు జన్మించే. దాని తోడంబుట్టువగు శృత కీర్తిని కేకయుండు పెండ్లియాడే. ఆ దంపతులకు ప్రతర్ధనాదులేవురు పుట్టిరి. దాని భగినీన రాజాధిదేవిని జయత్సేనుండు పరిణయంబయ్యే. ఆ మిథునమునకు విందాను విందులు సంభవించిరి. చేది దేశాధిపతి అయిన దమఘోషుండు శృతశ్రవసను పరిగ్రహించే. వారలకు శిశుపాలుండదయించే. వసుదేవుని తమ్ముండైన దేవభాగునికి కంసయందు చిత్రకేతు బృహద్బలులిరువురు జన్మించిరి. వాని భ్రాతయగు దేవశ్రవస్సను వానికి కంసవతి యందు వీరుండును నిషుమంతుండును ఉప్పతిల్లిరి. వాని సోదరుండైన కంకునికి కంకయను దానికి బకుండును సత్యజిత్తు పురుజిత్తను వారు జనించిరి. వాని సహజుండైన సృంజయునికి రాష్ట్రపాలియందు వృష దుర్మర్షణాదులు జనించిరి. వాని అనుజాతుండైన శ్యామకునకు సురభూమియందు హరికేశ హిరణ్యాక్షులు ప్రభవించిరి. వాని తమ్ముండైన మత్సుండు మిశ్రకేశియను అప్సరసయందు వృకాదిసుతులంగనియే. వృకుండు దూర్వాక్షయందు దక్ష పుష్కర సాళ్వాదులనుత్పాదించే. వాని జఘన్యజుండైన అనీకుండు సుధామని అనుదానియందు సుమిత్రానీక బాణాదులైన కొడుకులంబడసే. వాని అనుజుండైన యానకుండు కన్నికయందు ఋతధామ జయులంగాంచే. వసుదేవుని వలన రోహిణియందు బలుండును గదుండును సారణుండును దుర్మదుండును విపులుండును ధ్రువుండును కృతాదులును పౌరవియందు సుభద్రుండును భద్రబాహుండును దుర్మదుండును భద్రుండును భూతాదులుంగూడ పన్నిద్దరును. మదిరయందు నందోపనంద కృతక శ్రుత శూరాదులును ఇళయందు యదుముఖ్యులైన ఇరువల్కలాదులును ధృతదేవయందు త్రిపృష్ఠుండును శాంతిదేవాత్మజయందు ప్రశ్రమ ప్రశ్రితాదులును ఉపదేవయందు కల్పవృష్ట్యాదులు పదుండ్రును శ్రీదేవయందు వసుహంస సుధన్వాదులార్గురును దేవరక్షితయందు గదాదులు తొమ్మండ్రును సహదేవయందు కీర్తిమంతుండును సుషేణుండును భద్రసేనుండును రుజువును సమదనుండును భద్రుండును సంకర్షణుండును అనువారేర్వురు పుట్టిరి. మరియును ఆ కుంతిని నీ ముత్తాత పాండురాజు పెండ్లాడాడు. ఆమెకి పాండురాజు వలన ధర్మజుడు భీముడు అర్జునుడు జన్మించారు. ఆమె చెల్లెలు శృతదేవను కారుసదేశపురాజు వృద్ధశర్మ వివాహమాడాడు. వారికి ఋషి శాపం వలన దంతవక్త్రుడు అనే రాక్షసుడు పుట్టాడు. ఆమె సోదరి శృతకీర్తిని కేకయదేశపురాజు ధృష్టకేతుడు వివాహం చేసుకున్నాడు. వారికి ప్రతర్ధనుడు మున్నగు 5గురు జన్మించారు. ఆమె సోదరి రాజాధిదేవిని జయత్సేనుడు పెండ్లాడాడు. ఆ దంపతులకు విందుడు అనువిందుడు పుట్టారు. శృతశ్రవసను చేది రాజ్యాధిపతి దమఘోషుడు పెండ్లాడెను. వారికి శిశుపాలుడు పుట్టాడు. వసుదేవుని తమ్ముడు దేవభాగునికి కంసతో చిత్రకేతుడు బృహద్బలుడు అని 2 పుట్టారు. అతని సోదరుడు దేవశ్రవుడికి కంసవతితో వీరుడు నిషుమంతుడు పుట్టారు. అతని సహోదరుడు కంకునికి భార్య కంకయ్యందు బకుడు సత్యజిత్తు పురుజిత్తు పుట్టారు. అతని సోదరుడు సృంజయునికి రాష్ట్రపాలితో వృషుడు దుర్మర్షణుడు మున్నగువారు పుట్టారు. అతని సోదరుడు శ్యాముకునకు సురభూమితో హరికేశుడు హిరణ్యాక్షుడు పుట్టారు. అతని తమ్ముడు వత్సుడు మిశ్రకేశి అనెడి అప్సరస ఎడల వృకుడు మున్నగు పుత్రులను పుట్టించాడు. అతని సోదరుడు వృకుడు దూర్వాక్షి ఎడల దక్షుడు పుష్కరుడు సాల్వుడు మున్నగువారిని పుట్టించాడు. అతని సోదరుడు అనికుడు సుదామని అనెడి ఆమె ఎడల సుమిత్రానికుడు బాణుడు మున్నగు పుత్రులను పొందాడు. అతని అనుజుడు ఆనకుడు కర్ణికతో ఋతుధాముడు జయుడులను పుట్టించాడు. అతని తమ్ముడు వత్సుడు మిశ్రకేశి అనెడి అప్సరస ఎడల వృకుడు మున్నగు పుత్రులను పుట్టించాడు. అతని సోదరుడు వృకుడు దూర్వాక్షి ఎడల దక్షుడు పుష్కరుడు సాళ్వుడు మున్నగువారిని పుట్టించాడు. అతని సోదరుడు అనికుడు సుదామని అనెడి ఆమె ఎడల సుమిత్రానికుడు బాణుడు మున్నగు పుత్రులను పొందాడు. అతని అనుజుడు ఆనకుడు కర్ణికతో ఋతుధాముడు జయుడులను పుట్టించాడు. వసుదేవుని వలన రోహిణితో బలుడు గదుడు సారణుడు దుర్మదుడు విపులుడు ధ్రువుడు
కూతుడు మున్నగువారు పౌరవితో సుభద్రుడు భద్రబాహుడు దుర్మదుడు భద్రుడు భూతుడు మున్నగు 12 మంది మదిరతో నందుడు ఉపనందుడు కృతకుడు శృతుడు సూరుడు మున్నగువారు కౌసల్య అందుకేసి రోచన తోటి హస్తుడు హేమాంగదుడు మున్నగువారు ఇలా అందు ఉరువల్కరుడు మున్నగువారు ధృతదేవ అందు త్రిపృష్ఠుండు శాంతిదేవ అందు ప్రశ్రముడు ప్రసృతుడు మున్నగువారు ఉపదేవ అందు కల్పవృష్టుడు మున్నగు 10 మంది 10 శ్రీదేవ అందు వసుహంసుడు సుధన్వుడు ఆదులు 6 దేవరక్షిత అందు గదుడు మున్నగు 9 మంది సహదేవ అందు పురూఢుడు ఋతుడు మున్నగు 8 మంది 8 దేవకి తోటి కీర్తిమంతుడు సుషేణుడు భద్రసేనుడు రుజువు సమదనుడు భద్రుడు సంకర్షణుడు అనేడి వారు 7 జన్మించాక దుష్టజన నిగ్రహంబును శిష్టజనానుగ్రహంబు సేయుట కొరకై అష్టమ గర్భమున గుణోత్కృష్టుడు దేవకికి విష్ణుదేవుడు పుట్టెన్. నవమ స్కంధము శ్రీకృష్ణావతార కథా సూచన. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయుట కోసం 8వ గర్భంలో సుగుణ శ్రేష్ఠుడు శ్రీమహావిష్ణువు దేవకీదేవి యందు అవతరించాడు. విష్ణుడు దితుడైన వెనుకనా దేవకి భద్రమూర్తియగు సుభద్రగనియే ఆ గుణాఢ్యముత్తవగు నీకు నర్జునదైద అగుట చేసి ధరణినాథ. విష్ణుమూర్తి పుట్టాక ఆ దేవకీదేవి సుభద్రను కన్నది. ఆ సుగుణవతి అర్జునుని భార్య కనుక నీకు ముత్తవ్వ అవుతుంది. ఎప్పుడు ధర్మక్షయమగు ఎప్పుడు పాపంబు పొడము నీ లోకములో అప్పుడు విశ్వేశుడు హరి తప్పక విభుడయ్యు తనుదా సృజించు. ఈ లోకంలో ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో ఎప్పుడైతే పాపాలు అతిశయిస్తాయో అప్పుడు విశ్వేశుడైన విష్ణుమూర్తి తప్పకుండగా తాను సర్వవ్యాపకుడు అయినప్పటికీ తనను తనే సృష్టించుకుంటాడు, అవతరిస్తాడు. తన మాయలేక పరునకు ఘనునకు ఈశ్వరునగాత్మకర్తకు హరికిన్ జననములకు కర్మములకు మనుజేశ్వర కారణంబు మరియును కలదే. ఓ రాజా పరీక్షిత్తు, ఆ పరమాత్మకి మహాత్మునికి భగవంతునికి ఆత్మస్వరూపునికి విష్ణునికి అవతరించుటకు కర్మలుగా కనబడే లీలలకు తన మాయ తప్ప కారణం ఏదీ ఉండదు. తలపగనెవ్వని మాయా విలసనములు జనన వృద్ధి విలయంబులకు కలిమి కనుగ్రహ మోక్షంబులు కను జీవులకు మూలములు నా నెగడున్. భావింపగా ఎవని మాయా విలాసాలు జీవుల సృష్టి స్థితి లయాలకు సంపదలకి కటాక్షమోక్షాలకు మూలాధారాలుగా అలరారుతూ ఉంటాయి. అట్టి సర్వేషుని గరయంగ జన్మాది పరతంత్ర భావమెపాటగలదు. రాజలాంఛనముల రాక్షస వల్లభుల క్షౌహిణీషులై అవని బుట్టి జనులను బాధింప శాసించు కొరకునై సంకర్షణుని తోడ జననమంది అమరుల మనములకైన లెక్కింపగరాకుండునట్టి కర్మముల చేసి కలియుగంబున జన్మింపగలుగు నరుల దుఃఖశోకతమంబుల తొలగజేసి నేల బ్రేగెల్ల వారించి నిఖిల దిశల విమల కీర్తులు వెద చల్లి వెలసే శౌరీ. అటువంటి సర్వేశ్వరునికి పుట్టుక మున్నగు వాటిలో చిక్కుకునే స్వభావం ఎలా ఉంటుంది? రాక్షసరాజులు భూమ్మీద పుట్టి అక్షౌహిణుల సైన్యాలకు అధిపతులు అయ్యి ప్రజలను బాధిస్తుంటే వారిని శిక్షించడం కోసం బలరామునితో పాటు శ్రీమహావిష్ణువు సూరుని వంశంలో జన్మించాడు.
దేవతలు సైతం గణింప శక్యంకాని గొప్ప కార్యాలు ఆచరించాడు. కలియుగంలో పుట్టబోయే మానవుల దోహకాన్ని, అన్నానాన్ని పోగొట్టి భూభారం తొలగించాడు. ఈ సకల దిక్కులా వ్యాపింపించిన స్వచ్ఛమైన కీర్తులతో ప్రసిద్ధుడు అయ్యాడు. మంగళహరి కీర్తి మహా గంగామృతమించుకైన కర్ణాంజలులన్ సంగతము చేసి ద్రావ తొలంగును కర్మంబులా విలంబగుచునుపా. ఓ రాజా పరీక్షిత్తు, శుభకరమైన విష్ణుమూర్తి కీర్తులు అనే అమృతమయ గంగాజలాలు ఎంత కొంచెమైనా చెవులు అనే దోసిళ్లతో ఆస్వాదిస్తే సకల కర్మలు నశించి తొలగిపోతాయి. వనజాక్షుని మందస్మిత ఘనకుండల దీప్తి గండకలితాననమున్ వనితలు పురుషులు చూచుచు అనిమిష భావంబులేమి కలయుదు రాధిపా. రాజా పరీక్షిత్తు, వనజాక్షుడు శ్రీమహావిష్ణువు యొక్క చిరునవ్వుతో కణకుండలాలతో ప్రకాశించే చెక్కిళ్లతో కూడిన మోము దర్శించిన స్త్రీ పురుషులు రెప్పపాటు విరామాన్ని కూడా భరించలేరు. జనకుని గృహమున జన్మించి మందలో పెరిగి శత్రులనెల్ల పీజమణచి పెకండ్రు భార్యల పెండ్లి అయి సుతశతంబులగాంచి తనునాది పురుషు గూర్చి శరణన్న వారిని కరుణించి పాండవ కౌరవులకునంత కలహమైన అందర సమయించి అర్జును గెలిపించి ఉద్ధవునకు తత్వమొప్పజెప్పి మగధ పాండవ సంజయ మధుదశార్హ భోజ వృష్ణ్యంధకాది సంపూజ్యుడగుజు ఉర్విభరము నివారించియుండనెల్లక మహామూర్తి నిజమూర్తి యందు పొందే. శ్రీమన్నారాయణుడు తండ్రి వసుదేవుని ఇంట పుట్టి వ్రేపల్లెలో పెరిగి శత్రువులను నాశనం చేశాడు. అనేక మంది భార్యలను వివాహము చేసుకొని వందల కొలది పుత్రులను కన్నాడు. ఆదిపురుషుడైన తనను హరిని గురించి అనేక యాగాలు చేశాడు. పాండవ కౌరవుల మధ్య జరిగిన యుద్ధంలో అందరినీ రూపుమాపి అర్జునుని గెలిపించాడు. యుద్ధవునకు తత్వమును తెలియజెప్పాడు. మాగధ పాండవ సృంజయ మధు దశార్హ భోజ వృష్ణి అంధకాది వంశాలవారు అందరిచే పూజింపబడుతూ ఘోరం తొలగించాక ఆ తేజోమూర్తి ఆత్మమూర్తిలో కలిసిపోయాడు. నగుమొగమున్ సుమధ్యమును నల్లని దేహము లచికాట పట్టగునురమున్ మహాభుజములంచిత కుండల కర్ణముల్ మదే భగతియు నీలవేణియు కృపారస దృష్టియు గల్గు వెన్నుడిమ్ముగ పొడసూపుగాత కనుమూసిన ఎప్పుడు విచునప్పుడు. చిరునవ్వులతో కూడిన ముఖము, చక్కని నడుము, నల్లని దేహము, లక్ష్మీదేవి వసించే వక్షస్థలము, గొప్ప భుజములు, అలంకరింపబడిన కర్ణకుండలాలు చెవులు, మదపుటేనుగ వంటి నడక, నల్లని కురులు, దయారసం తొణకిసలాడు చూపులు కలిగిన శ్రీమహావిష్ణువు సదా కన్నులు మూసినప్పుడు తెరిచినప్పుడు కన్నుల పండువుగా కనిపించుగాక అని చెప్పి అని సుఖమహర్షి పరీక్షిన్ మహారాజునకు చెప్పిన పిమ్మట జనకసుతా హృచోరా జనకవచోలబ్ధ విపిన శైల విహార జనకామిత మందార జనకాది మహేశ్వరాతిశయ సంచార. నవమ స్కంధము పూర్ణి. జనక మహారాజు పుత్రిక సీతాదేవి మనసు దోచుకున్న ఆదర్శ భర్తవు. తండ్రి మాట నిలబెట్టడం కోసం కొండకోనలలో తిరిగి కష్టాలు అనుభవించిన ఆదర్శ పుత్రుడవు. ప్రజల కోరికలను తీర్చుటలో కల్పవృక్షము వంటి ఉత్తమ పాలకుడవు.
జనక మహారాజు లాంటి రాజర్షులను సైతం మించిన గొప్ప నడవడిక గల మహారాజువి అయిన టి శ్రీరామచంద్ర ప్రభు నీకు వందనములు. జగదవన విహారీ శత్రులోక ప్రహారీ సుగుణఘన విహారీ సుందరీ మనహారీ విగత కలుషపోషి వీర విద్యాభిలాషి స్వగురు హృదయతోషి సర్వదా సత్యభాషి సర్వదా సత్యభాషి. లోకరక్షణకే విహరించువాడా, శత్రువులందరినీ దండించువాడా, సుగుణములనే వనములయందు విహరించువాడా, అందగత్తెల అభిమానం చూరగొనడివాడా, పుణ్యాత్ములను పోషించువాడా, వీరత్వం చూపుటందు ఆసక్తి కలవాడా, స్వయంగా గురువుల హృదయాలకు సంతోషం కలిగించువాడా, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడా, శ్రీరామ నీకు నమస్కారములు. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్రకేసన మంత్రిపుత్ర సహజ పాండిత్య బోధనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను మహాపురాణంబునందు సూర్యవంశారంభమును వైవస్వతమను జన్మమును హేమచంద్ర కథనంబును సుద్యుమ్నాది మనుసూనుల చరిత్రంబును మరుత్తు తృణబిందు శర్యాది కకుత్మి సగర నాభాగ ప్రముఖుల చరిత్రంబులును అంబరీషుని యందు ప్రయోగింపబడిన దుర్వాసుల కృత్య నిరర్ధక యుగటయు ఇక్ష్వాకు వికుక్షిమాంధాతృ పురుకుత్స హరిశ్చంద్ర సగర భగీరథ ప్రముఖుల చరిత్రంబులును భాగీరథి ప్రవాహ వర్ణనంబును కల్మాషపాద ఖట్వాంగ ప్రముఖుల వృత్తాంతంబును శ్రీరామచంద్ర కథనంబును తదీయ వంశ పరంపరాగణనంబును నిమి కథయును చంద్రవంశారంభంబును బుధపురూరవుల కథయును జమదగ్ని పరశురాముల వృత్తాంతంబును విశ్వామిత్ర నహుష యయాతి పూరు దుష్యంత భరత రంతిదేవ పాంచాల బృహత్రథ శంతను భీష్మ పాండవ కౌరవ ప్రముఖుల వృత్తాంతంబును ఋష్యశృంగ వ్రతభంగంబును దృహ్యాను తుర్వసుల వంశంబును యదు కార్తవీర్య శశిబిందు జామదగ్న్యాదుల వృత్తాంతంబులును శ్రీకృష్ణావతార కథా సూచనంబును అను కథలుంగల నవమస్కంధము సంపూర్ణము. ఇది పరమేశ్వరుని దయ వలన కలిగిన కవితావైభవం కలవాడు, సహజ సిద్ధమైన పాండిత్యం కలవాడు, కేసన మంత్రి పుత్రుడు అయిన పోతనామాత్యునిచే రచింపబడిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణంలో సూర్యవంశ ఉద్భవం, వైవస్వత మనువు పుట్టుక, సుద్యుమ్నుడు మొదలగు మనువు పుత్రుల చరితములు, మరుత్తుడు, తృణబిందు, శర్యాతి, కకుద్మి, సగరుడు, నాభాగాదుల చరిత్రలు, అంబరీషుని ఎడల ప్రయోగించిన దుర్వాసుని కృత్య వ్యర్థం అగుట ఇక్ష్వాక, వికుక్షి, మాంధాత, పురుకుత్సుత, హరిశ్చంద్ర, సగర, భగీరథాది చరిత్రలు, గంగా ప్రవాహ వర్ణిన, కల్మాషపాద, ఖట్వాంగాదుల వృతాంతాలు, శ్రీరామచంద్రుని కథ, అతని వంశ పరంపర, నిమి కథ, చంద్రవంశ ప్రారంభం, బుధ పురూరవుల కథలు, జమదగ్ని, పరశురాముల వృత్తాంతాలు, విశ్వామిత్ర, నహుష, యయాతి, పూరు, దుష్యంత, భరత, రంతిదేవ, పాంచాల, బృహద్రథ, శంతన, భీష్మ, పాండవ, కౌరవాదుల వృత్తాంతాలు, ఋష్యశృంగుని వ్రతం భిన్నమగుట, విద్రుహ్య అనుతుర్వసుల వంశాలు, యదు, కార్తవీర్య, శశిబిందు, జామదగ్నాదుల చరిత్రలు, శ్రీకృష్ణావతార కథా సూచన అనడి కథలు కలిగిన 9వ స్కంధము సంపూర్ణము. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవతు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం 9వ స్కంధము. ఘట్టములు.
47 ఋష్యశృంగుని వృత్తాంతము 48 ద్రుహ్యానుతుర్వసుల వంశము 49 యదువంశ చరిత్రము 50 కార్తవీర్యుని చరిత్ర 51 శశిబిందుని చరిత్ర 52 వసుదేవుని వంశము 53 శ్రీకృష్ణావతార కథా సూచన 54 పూర్ణి